తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ అన్నపరెడ్డి బాలరెడ్డి, శ్రీమతి ఫ్రాన్సిస్కా గార్ల కుమారుడు అన్నపరెడ్డి ప్రణయ్ దీపిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని అన్నపరెడ్డి బాలరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం యలమంచిలి విచారణ కీర్తిశేషులు దిగుమర్తి రాయప్ప, దిగుమర్తి అంతోన్రాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దిగుమర్తి సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ మమత విజయ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ బొమ్ము జోస్పిన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ 24వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ సుధాకర్ రెడ్డి సుజాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు పోతిరెడ్డి దాసిరెడ్డి వారి 30వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, కోటిరెడ్డి, కె చిన్నపరెడ్డి, బదలీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోతిరెడ్డి అర్లారెడ్డి, ఫాతిమా కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ మేరీ థామస్ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో అవసరమైనవి ఏమిటి, అనవసరమైనవి ఏమిటి అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలాసార్లు అనవసరమైన వాటి మీద మనం దృష్టి ఉంచి మనం అవసరమైన వాటిని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభువుని వెంబడించటంలో, మరి క్రీస్తు ప్రభువుని మనం ఆయన విలువలను పాటించటంలో విలువ కలిగినటువంటి జీవితం జీవించాలి. కాబట్టి ఈ యొక్క ఆలోచనలతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా వేడుకలలో అపారమైన నీ ప్రేమను కొనియాడితిమి. మేము జీవితాంతము ఈ ప్రేమకు అంటిపెట్టుకొని ఉండునట్లు నీవు మా జీవితములను పుణ్య మార్గములో నడిపింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. సౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యంను గూర్చి బోధించుచుండెను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 20 వరకు మరియు 30 నుండి 31 వరకు. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారమునకును వ్యతిరేకముగా ఏమీయూ చేయకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమియులకు అప్పగింపబడి తిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయకోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమియూ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరం మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించి తిని. ఏలైనా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తును గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతిమంతులు ఆయన దివ్య ముఖమును దర్శింతురు. ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది. ఆయన భూలోకం మీద దృష్టి ప్రసరించి ఉన్నాడు. ఆయన కళ్ళు నరులను అందరినీ పరిశీలించి చూచును. అందరూ నీతిమంతులు ఆయన దివ్య ముఖమును దర్శింతురు. ప్రభువు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును. హింసకు ఒడిగట్టు వారిని ఆయన అసహించుకొనును. అందరూ నీతిమంతులు ఆయన దివ్య ముఖమును దర్శింతురు. ప్రభు నీతిమంతుడు నీతి కార్యములనే ప్రేమించును. నీతిమంతులు ఆయన దివ్య ముఖమును దర్శింతురు. అందరూ నీతిమంతులు ఆయన దివ్య ముఖమును దర్శింతురు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మిమ్ము అప్పగించు వాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూసి యేసుతో, ప్రభు, ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపు అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు, వీరిని వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము. యేసు చేసిన పనులు ఇంకను ఎన్నో కలవు. వానిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దృష్టి దృక్పథం ఎప్పుడు కూడా క్రీస్తు పైన, క్రీస్తు బోధనల పైన, క్రీస్తు విలువలపైనే ఉండాలి. దాన్నే మనం సాక్ష్యమిచ్చుట అని కూడా అనవచ్చు. మనం సాక్ష్యమిచ్చుట, మాటడం, అది ఇంగ్లీష్లో టు గివ్ టెస్టిమనీ, టు గివ్ విట్నెస్ అంటే క్రీస్తు కొరకు మరణించటం, అంటే రక్తం ద్వారా క్రీస్తు విలువలకు జీవించటం, ఆ విలువల కోసం మరణించటం అనేది మనకు తెలుస్తుంది. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా క్రీస్తుపై, క్రీస్తు విలువలపై ఉండాలి. చాలాసార్లు మనం అసలైన వాటిని మరచి అనవసరమైన వాటిపై దృష్టిని ఉంచుతూ ఉంటాం. అదేవిధంగా చాలాసార్లు అప్రయోజమైన వాటిని, అల్పమైన వాటిపై, నిరర్ధకమైన వాటిపై, వ్యర్థమైన వాటిపై, స్వల్పమైన వాటిపై మన దృష్టి ఉంచి జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో చాలాసార్లు మన జీవితం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో ఒక తత్వశాస్త్రవేత్త, ఆయన చాలా దాహం వేస్తుంది. ఆయన ముందు గ్లాసులో నీళ్లున్నాయి. దాహం వేస్తుంది. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకోవచ్చు. కానీ ఆయన తత్వశాస్త్రవేత్త కాబట్టి ఆయన ఆ గ్లాసు చూసి, ఈ గ్లాసు ఎందుకుంది, దీంట్లో నీళ్లున్నాయి, మరి ఇది నీళ్లున్న గ్లాసా, ఎందుకు ఇది నీళ్లున్న గ్లాస్ అంటారు, ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు దాన్ని విశ్లేషించాడు. విశ్లేషించి అలసిపోయి మూర్ఛపోయి కింద పడ్డాడు. అంటే ఆయన అక్కడ అవసరమైంది ఏంది, నీళ్లు తాగటం, కానీ అనవసరమైన వాటిపై దృష్టి ఉంచి విశ్లేషణ చేసి ఇక తన జీవితం కింద పడిపోయాడు. అలాగే మనం చాలాసార్లు అనవసరమైన వాటిపై మన దృష్టి ఉంచుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఈరోజు ప్రభు అంటున్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, ముందుగా దైవ రాజ్యాన్ని వెతకండి, దానికి సంబంధించినవన్నీ కూడా మీకు ఇవ్వబడుతుంటాయి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, దైవ రాజ్యాన్ని వదిలిపెట్టి వేరే వాటినన్నీ కూడా వెతుకుతూ ఉంటాం. అవన్నీ ఉన్నా కూడా క్రీస్తు లేనట్లయితే, దైవరాజ్య విలువలు లేనట్లయితే ఎలాంటి సంతోషం మన జీవితంలో ఉండదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మొట్టమొదటిగా దైవరాజ్యాన్ని వెతకాలి, క్రీస్తు ప్రభుపై దృష్టి ఉంచాలి, క్రీస్తు విలువల్ని పాటించాలి. అప్పుడే మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే
ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్. చాలాసార్లు నాన్ ఎసెన్షియల్పై దృష్టి ఉంచుతాం, కానీ మన దృష్టి అంతా కూడా ఎసెన్షియల్స్పై ఉంచాలి, అవసరమైన వాటిపైనే ఉంచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఓసారి ఒక పేద దేశానికి చెందినటువంటి ఒక వేద పండితుడు ఇక వేద ప్రచారానికి కొరియా దేశానికి వెళ్తాడు. కొరియా దేశానికి వెళ్ళినప్పుడు ఇక ఆయన ఆలోచన అంతా కూడా, అయ్యో అక్కడ ఆచారాలు వేరు, నేను ఎలా మనగలుగుతాను, వాళ్ళ భాష వేరు, నాకు ఆ భాష రాదే, ఇక వాళ్ళ భోజన పద్ధతులు వేరు, ఎలా నేను ఉండాలి, తర్వాత వాతావరణం వేరుగా ఉంటుంది, ఎలా అని పదే పదే ప్రశ్నించుకొని ఇక నేను ఎక్కువ కాలం ఉండనేమో, 1 సంవత్సరంలో తిరిగి మరి నా దేశానికి వెళ్ళిపోతుండొచ్చు అని అనుకొని ఆలోచనలో ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన ఆలోచన మారి, ఇవన్నీ ఏంది, నా గురించి నేను ఆలోచిస్తున్నాను, ఈ యొక్క బాహ్యమైన వాటిపైనే దృష్టి ఉంచాను, కానీ నేను ఎందుకు వచ్చాను, క్రీస్తు కోసం వచ్చాను, క్రీస్తు పని చేయటానికి వచ్చాను, క్రీస్తు ఉద్దేశం తెలుసుకొని క్రీస్తు చిత్తం ప్రకారం జీవించడానికి వచ్చాను అని తన యొక్క దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఇక మార్చుకొని ఇక భాష ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒకటిగా అయ్యి 9 సంవత్సరాలు అక్కడే ఉండి ఆ వేద ప్రచారం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు అనవసరమైన వాటిపైనే దృష్టి ఉంచి జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. కానీ అవసరమైనది ఏంటి, క్రీస్తు ప్రభు విలువలు, దైవరాజ్య వ్యాప్తి. ఎందుకోసం చెప్తూ ఉన్నానంటే, ఈరోజు మనం చూస్తున్నాం, పేతురు గారు యోహాన్ని చూసి ఈయన సంగతి ఏంటి, ఈయన ఉంటాడా లేదా మీకంటే తర్వాత మా వేద మరణం చెందుతాడా, సాక్షిగా మరణిస్తాడా అంటే ఈయన విషయం ఏమిటి అని యోహాను గురించి అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, ఇదిగో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, నన్ను వెంబడించాలి. ఎందుకంటే యోహాను రాసినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుడు మానవుడయ్యాడు అనేటువంటి ఒక ఆలోచన మనకిస్తున్నారు తన సువార్త ద్వారా. రెండవదిగా దేవుని ప్రేమ గురించి చెప్తున్నారు. మరి మూడవదిగా ప్రతి శిష్యుడు కూడా దైవత్వాన్ని పొందాలి, క్రీస్తు ప్రభువును వెంబడించాలి అనేటువంటి 3 విషయాలు యోహాను తన సువార్త ద్వారా తెలియజేస్తున్నారు. అందుకే ఓ సందర్భంలో అంటున్నారు, ఇవన్నీ కూడా వివరించినచో ఈ గ్రంథములన్నీ కూడా యేసు ప్రభు గురించి రాస్తే ఈ లోకం చాలదు, ఈ ప్రపంచమే చాలదు అంటున్నారు. అది ముమ్మార నిజం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి యేసు ప్రభువుని తెలుసుకోవాలి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన విలువల ప్రకారమే జీవించాలి. అప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఒక యానీ అనేటువంటి ఒక బాలిక, ఆమె ఫాదర్ గారికి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించింది, పెళ్లి కార్డు పంపించింది. అయితే ఈ పాప 15 సంవత్సరాల క్రితం క్యాటగిజం క్లాస్లో ఉండేది. ఫాదర్ గారు గుర్తొచ్చింది, యానీ, ఆహా ఏ పాపనా అని. అయితే ఆమె ఆ వెడ్డింగ్ కార్డు తన పెళ్ళికి రామ్మని పిలిచింది, కానీ 1 రోజు ముందే రావాలి ఫాదర్ అని అన్నది. సరే అని ఆ ఫాదర్ గారు వెళ్ళినప్పుడు ఆ యానీ అన్నది, ఫాదర్ గారండి, నేను క్యాటగిజం క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను క్యాటగిజం క్లాస్కి వచ్చేదాన్ని, తర్వాత పూజలో పాల్గొనేదాన్ని, కానీ ఎప్పుడైతే అది మానేశానో ఇప్పుడు వరకు నేను గుడికే వెళ్ళలేదు ఫాదర్ అని చెప్తుంది. అప్పుడు అతను అనుకున్నాడు, నేను ఆమె నుంచి తొలగిపోయాను, తర్వాత ఆమె తన విశ్వాసం నుంచే తొలగిపోయింది అని బాధపడ్డాడు. అయితే తను ఆలోచన చేశాడు, ఎందుకు ఇలా అయింది, నేను క్యాటగిజం చెప్పేటప్పుడు అందరినీ నా వైపుకు త్రిప్పుకున్నానా, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నాపై ఉండేలా చేశానా, లేదా క్రీస్తు వైపు ఉంచానా అని పరిశీలన చేసుకున్నాడు తన జీవితాన్ని. అంటే మనం కూడా చాలాసార్లు దేనిపై దృష్టి ఉంచుతాం, ఎవరిని ఆకట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటాం.
మనం ప్రసంగం చెప్తుంటే నన్ను ఆకట్టుకోవాలనా లేకుంటే క్రీస్తుని తెలుసుకోవాలనా? కొన్నిసార్లు కొంతమంది ఫాదర్లు పాటలు పాడుతుంటారు, అంటే నా టాలెంట్ చూడనా? అలా కాకూడదు. ఎప్పుడు కూడా ఏ ప్రసంగం ఇచ్చినా, ఏ పాట పాడినా కూడా క్రీస్తు ప్రభువే, క్రీస్తు ప్రభు విలువలే. అలా మనం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు వేరే వాళ్ళ వాళ్ళు రక్షింపబడతారా, వాళ్ళ విషయం ఏమిటి అని చాలాసార్లు వేరే వాళ్ళ ఆలోచనలు చేస్తాం, కానీ మన ఆలోచనలు మర్చిపోతుంటాం. ప్రధానమైన వాటిపై దృష్టి ఉంచాలి, ఆధ్యాత్మిక వాటిపై మనం దృష్టి ఉంచాలి, క్రీస్తు ప్రభుపై దృష్టి ఉంచాలి, దైవరాజ్యంపై దృష్టి ఉంచాలి. అదే ముఖ్యమైనవి, అదే ప్రధానమైనవి. కాబట్టి ఈరోజు పౌలు గారి విషయంలో చూసినట్లయితే ఆయన సంఖ్యలతో తర్వాత అద్దెకు ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళందరి మధ్యలో వచ్చి బోధన చేస్తున్నాడు. నేను క్రీస్తు ప్రభు గురించి బోధిస్తాను, ఇదే నాకు ప్రధానమైన పని అని చెప్తున్నాడు. అలా మనం కూడా ఏది మన జీవితంలో ప్రధానమైంది, ఏది అతి ముఖ్యమైంది తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీల ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ దైవరాజ్యాన్ని ముందుగా వెదకండి, అన్నీ కూడా మీకు సమకూర్చబడతాయన్నారు. అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి వేద ప్రచారం, అదేవిధంగా దైవరాజ్య వ్యాప్తి ఎల్లప్పుడూ కూడా కొనసాగే విధంగా, ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగే విధంగా వీరిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు దివ్యవాణి టీవీని మీ ముందు ఉంచుతూ ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువా, దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. దివ్యవాణి పట్ల ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎందరో సహాయం చేస్తున్నారు, వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తమ ఉద్దేశాల కోసం పూజ పెట్టించిన వారిని ప్రత్యేక విధంగా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, కొందరు ఆర్థికంగా ఎందరో సహాయం చేస్తున్నారు, వారిని ప్రత్యేక విధంగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈ సమయమందు మేము ధ్యానించిన విధంగా ఏది ప్రధానమైంది, ఏది అవసరమైందో ఆధ్యాత్మికంగా మేము ఏ దాంట్లో మేము చురుగ్గా పాల్గొనాలో మీరు మాకు తెలియజేసి ఉన్నారు. ముందుగా దైవరాజ్యాన్ని వెదకండి, అన్నీ కూడా మీకు సమకూర్చబడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా మేము ప్రధానమైన వాటిని ఆలోచించి ఆలకించి దాని విషయం మేము ప్రయత్నం చేసే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, శాంతి సమాధానం నెలకొల్పి అన్యోన్యంగా జీవిస్తూ ఒకరినొకరు మన్నించుకునే విధంగా వారందరిని కూడా దీవించింది. అదేవిధంగా ప్రభువా, అనారోగ్యంకి గురై మరి పడకకే నిమిత్తమైన వారిని ప్రత్యేక విధంగా వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. ఇక ఎవరైతే ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థనలు చేస్తున్నారో వారందరిని కూడా దీవించమని ఈ మనవులని మన్నాదుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా
తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్క బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో వీక్షింపము. మా పాపములను క్షమాపణను దయచేయుము. పవిత్రాత్మ వేం చేసి ఈ బలి సమర్పించు మా హృదయములను తన దివ్య వరములతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేయువారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము.
ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాపై దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. हे प्रभु येसुदेवा, नीवे कदा निरीक्षण करुणतो कावरावा, नीयंदे मा नम्मिका दिव्यनादा दीनारक्षा पापमूलन् పరిహరించు దివ్యనాదా దీనారక్ష పాపమూలన్ పరిహరించు రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప రావా రాజా
ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మానమ్మికా. పునీత ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలు ఆలకింపుము. మేము మా అపూర్వ పాపస్థితిని విస్మరించి నూతన స్థితిని చేరుకొని ఉన్నాము. ఈ విధమున నూతనోత్తేజమును పొందిన మేము పవిత్ర హృదయములతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత, శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత, శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా సహాయ మాత, వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీయేసుని జనని మా మేరీ మాత.